హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన, అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఏంటి అనేది టాపిక్ అనమాట. సో యూ వర్సెస్ దెమ్ అనమాట. అంటే మీరు మీ పర్సన్ ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరు ఎలాగా ఫీల్ అవుతున్నారు, అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎంతవరకు జెన్యూన్గా ఉన్నాయి అండ్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి, అంటే ఒకరి గురించి ఒకరు ఏంటనేది నేను సైడ్ బై సైడ్ తీస్తాను. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ మీ ఫీలింగ్స్ అనమాట ఈ డెక్ నుంచి. ఓకేనా? సో ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతాయో డెఫినెట్గా లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రీడింగ్స్ నచ్చినట్టయితే మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు, అండ్ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా? సో టైమ్లెస్ రీడింగ్ అని ఎప్పుడైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ మీ పర్సన్ గురించి ఆలోచించండి, తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. ఓకేనా? సో చూద్దాం మీ పర్సన్ కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, అండ్ మీ ఫీలింగ్స్ కూడా నేను తీస్తాను, లాస్ట్లో గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? సో మీ అంటే ఇది యూ వర్సెస్ దెమ్ అనమాట. ఓకే, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది రీడింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో నేను కార్డ్స్ తీసాను, తర్వాత మీ కార్డ్స్ తీసిన తర్వాత అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్లో 5 of Swords, Lovers, World, Hierophant, Queen of Cups. ఓకే, ఇలా పెడతాం. ఓకే, నేను కార్డ్స్ చూపిస్తాను మీకు ఒకవేళ కనిపించకపోతే. ఓకేనా? 4 of Swords, డెత్ క్లారిఫైయర్, Magician, 10 of Wands, 6 of Wands, 8 of Swords, 7 of Pentacles and 2 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ డెవిల్ అండి. ఓకే, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ కరెంట్లీ మీ గురించి. అండ్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ రీడింగ్ని, ఎవరైతే వ్యూవర్స్ అంటే మీరండి. ఓకేనా? సో మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది చూద్దాం. ఓకే, వ్యూవర్స్ అంటే ఎవరు? మీరే కదా. సో మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతాయో డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ కూడా చేయండి, మీ ఒక్క లైక్ మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా బూస్ట్ కూడా ఇస్తుంది. ఓకేనా? ఓకే అండి, మీ ఫీలింగ్స్ చూద్దాం. ఓకేనా? నేను ఇంకొకసారి షఫుల్ చేస్తాను. ఓకే, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్. ఫస్ట్ హ్యాంగ్డ్ మ్యాన్ అండి మీ ఫీలింగ్స్లో. 8 of Pentacles, 6 of Pentacles, డెత్ మీ పర్సన్ దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉంది. డెత్ క్లారిఫై చేద్దాం మీ సైడ్. స్ట్రెంగ్త్, డెవిల్ మీ సైడ్ కూడా డెవిల్ ఉంది, ఆ పర్సన్ సైడ్ కూడా డెవిల్ ఉంది. ఇక్కడ చూడండి, డెవిల్ రెండు సైడ్స్ డెవిల్ వచ్చింది. ఒక్కరి గురించి ఒకరు చాలా ఆలోచించుకుంటున్నారు అయితే. 10 of Cups, Queen of Swords, 5 of Cups, Page of Cups clarifier, Knight of Pentacles, 7 of Wands, Page of Wands and 3 of Pentacles. Okay, bottom of the deck Magician. ఓకే, సో అండి ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్, ఇవి మీ ఫీలింగ్స్. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను, తర్వాత మీ ఫీలింగ్స్ దగ్గరకు వస్తాను. ఓకేనా? సో అండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ జోడియాక్ సైన్ లేదు అన్నట్టు ఏం లేదు, అండ్ మీ సైడ్ కూడా అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ సైడ్ నాకు నంబర్స్ చెప్తాను. 5 నంబర్ కనిపిస్తుంది, 6 నంబర్ కనిపిస్తుంది, 10 నంబర్ కనిపిస్తుంది, 2 నంబర్ కనిపిస్తుంది, 7 నంబర్, 8 నంబర్, 6 నంబర్ ఆల్రెడీ నేను చెప్పేశాను, 5 నంబర్ కూడా చెప్పేశాను, 4 నంబర్, 13 నంబర్, 13 నంబర్, 1 నంబర్ అండ్ 13 నంబర్ నాకు చాలా కనిపిస్తుంది. ఓకేనా? అండ్ 15 నంబర్ కూడా, 15 నంబర్. ఓకే, సో ఈ నంబర్స్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంపార్టెంట్ మంత్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, ఏప్రిల్ మంత్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఓకే, లెటర్స్ వచ్చేసి ఎల్ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్. ఓకే, డబ్ల్యూ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, పీ లెటర్. ఓకే, డి లెటర్,
హెచ్ లెటర్, ఎల్ లెటర్, టీ లెటర్. ఓకే, ఒకవేళ కొన్ని లెటర్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తే ఏమనుకోకండి, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి కొన్ని లెటర్స్ అనేవి నేను మళ్ళీ రిపీట్ చేసి ఉండొచ్చు మేబీ. ఓకే, సో సీ అండి, ఇప్పుడు మీ లెటర్ వస్తేనే, మీ జోడియాక్ సైన్ ఉంటేనే ఈ రీడింగ్ మీకోసం అని అయితే ఉండదు. ఓకేనా, ఎనర్జీస్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే కార్డ్స్ వస్తాయో అక్కడ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో వాళ్ళకి నేను టైటిల్లో నంబర్ ఇస్తాను, 6300509679. వాళ్ళు నాకు వాట్సాప్ చేయొచ్చు. పెయిడ్ రీడింగ్స్ ఉంటాయండి, ఫ్రీ రీడింగ్స్ ఉండవు. నేను అఫోర్డబుల్ ప్రైస్లోనే పెట్టాను పర్సనల్ రీడింగ్స్, ఓవర్గా ప్రైస్ ఏం పెట్టలేదు. ఓకేనా, సో మీరు కావాలంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు, నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్స్ చేయకండి. ఓకేనా, ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డెవిల్ కార్డ్ ఉందండి. ఓకే, మీ పర్సన్ సైడ్ నాకు డెవిల్ కార్డ్ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్లో ఈ కార్డ్స్ తీసాను కదా, సో మీ పర్సన్ ఏంటంటే మీ గురించి అబ్సెస్డ్ అవుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఒక పర్సన్ అండి, అంటే మీ పర్సన్ ఫిజికల్గా చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్లో మీ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో ఉన్న ఆ కనెక్షన్, అంటే మీరు ఒక అడిక్షన్ లాగా అయిపోయారు మీ పర్సన్కి, అంటే ఒక వ్యసనం లాగా. ఒక పర్సన్ దగ్గర ఒక మందు లాక్కుంటా పర్సన్ ఎలా విలవిలలాడిపోతాడో, తనకి ఒక అలవాటైన పర్సన్ తనకి ఎప్పుడైతే దూరం అయిపోతారో అలా మీ పర్సన్ విలవిలలాడిపోతున్నారనమాట, మీకోసం ఆబ్సెస్డ్ అయిపోతున్నారనమాట. మీ గురించి లైక్ ఓవర్గా థింక్ చేయడం, చాలా గుర్తు చేసుకోవడం వల్ల ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారంటే తను చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని, మీ పర్సన్. సో అందుకని మీకు కూడా మీ పర్సన్ సడన్గా బాగా గుర్తు చేసుకోవడం, మీకు కూడా మీ పర్సన్ చాలా గుర్తు రావడం. ఒక్క నిమిషం అండి, యాక్చువల్లీ నేను ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను. ఓకే, సో సైలెంట్లో పెట్టాను ఫోన్, అందుకే కొంచెం సేపు ఆగాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచించడం వల్ల మీరు కూడా మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. అంటే సడన్గా మీ పర్సన్ మీకు గుర్తు రావడం, సడన్గా మీరు పాస్ట్ గురించి ఆలోచన, అంటే ఏంటంటే మీరు ఎంత డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా, వేరే పనులలో బిజీగా అవ్వడానికి ట్రై చేసినా కానీ మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. కొంతమందికి ఎనర్జీ చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మొన్ననే ఫుల్ మూన్ పోయింది కదా, అండ్ అప్పటి నుంచి మీ పర్సన్లో అబ్సెషన్ అనేది ఇంకా ఎక్కువైంది, మీ గురించి తాపత్రయం అనేది ఇంకా ఎక్కువైంది, ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఇంకా ఎక్కువైంది అనమాట. ఓకేనా, సో మీ సైడ్ కూడా నాకు అబ్సెషన్ కనిపిస్తుంది మీ పర్సన్ పైన, యాజ్ వెల్ యాజ్ మీ పర్సన్ కూడా మీరంటే అబ్సెషన్ ఉంది. ఓకేనా, ఇద్దరు డెవిల్ ఎనర్జీలో ఉన్నారు చూడండి. మీ ఫీలింగ్స్లో కూడా డెవిల్ వచ్చింది, మీ పర్సన్ ఫీలింగ్స్లో కూడా డెవిల్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, సో మీ ఫీలింగ్స్ నేను తర్వాత చెప్తాను, ఇక్కడ డెవిల్ వచ్చింది కాబట్టి చెప్పాను. మీ ఫీలింగ్స్ తర్వాత ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అండ్ కొంతమంది అందరికీ కాదు, ఇది అందరికీ రెసనేట్ అవ్వదు ఈ మాట నేను ఇప్పుడు చెప్పేది. మీ పర్సన్కి అడిక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే మీ పర్సన్ తాగడం, డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటి అడిక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ తాగుతున్నారు ఎక్కువగా, లేదంటే స్మోకింగ్ చేస్తున్నారు. ఇది అందరికీ రెసనేట్ కాదండి, మళ్ళీ నాకు పిచ్చి కమెంట్స్ పెట్టొద్దు, లైక్ మా పర్సన్ తాగరు, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కొంతమంది తెలుసు, ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా, సో నాకు అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, సో మళ్ళీ జడ్జ్ చేయదు. ఓకే, సో మీ పర్సన్కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఓకేనా, కొంతమంది పార్ట్నర్స్ డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో అది ఎక్కువ అయిందనమాట ప్రజెంట్లో, అది డ్రింకింగ్, స్మోకింగ్ అనేది ఇంకా ఎక్కువ అయింది ఆ పర్సన్కి. ఓకేనా, సో అలాంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్, ఇక్కడ ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది డెవిల్. సో నేను బాటమ్ ఆఫ్ ద డెక్ పెట్టిస్తున్నాను. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందండి, అంటే మీ పర్సన్లో ఎక్కడో అక్కడ మిస్సింగ్ ఎనర్జీ, అంటే ఎమోషనల్, అంటే మై పర్సన్ మరీ ఎమోషనల్ ఏడ్ చేయడం అలాంటి ఎనర్జీలో లేరు. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ఎలాంటి లవ్ తనకి చూపించారో పాస్ట్లో, ఎలాంటి అఫెక్షన్ మీరు చూపించారో దానికి కొంచెం మిస్ అవుతున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీ ఎనర్జీలో ఇప్పుడు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది, అంటే మీలో ఓపిక అనేది నశించింది. లిటరలీ చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీలో ఒక ఓపిక అనేది నశించింది.
అంటే మీ పర్సన్ మారుతారు అని చూసి మీకు విసుగొచ్చేసింది. అరే నేను ఎంత చేయాలి కనెక్షన్లో, నేను బరువంతా మోసాను అంటే మీ పర్సన్ మీరు మర్చిపోలేదు. మీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీలో ఒక సహనం అనేది మీరు కోల్పోయారు. లైక్ ఏంటి పర్సన్ మారడా అనేసి మీరు విసిగిపోయారు ఈ పర్సన్ వల్ల. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ని 10 మెసేజ్లు పెట్టడం, లేదంటే కాల్స్ చేయడం, అలాంటివన్నీ చేయడం మీరు చాలా మటుకు ఆపేశారు. ఓకే, అంటే మీ పర్సన్కి మీ నుంచి కేర్, లవ్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోవడం వల్ల మీ పర్సన్ ఇప్పుడు ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు చూపించే కేర్, మీరు చూపించే నర్చరింగ్, మదర్లీ నేచర్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ మిస్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అటెన్షన్ అంటే మీ పర్సన్ అటెన్షన్ సీకర్ అనమాట. సో అటెన్షన్ అంటే తనకు చాలా ఇష్టం. ఎవరైనా అటెన్షన్ చూపిస్తుంటప్పుడు శ్రద్ధ చూపిస్తే మీ పర్సన్కి చాలా ఇష్టం అది. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ దగ్గర డెవిల్ ఎనర్జీ ఉంది అనమాట. మిమ్మల్ని ఇంకెవరితోనన్నా చూస్తే మీ పర్సన్కి అస్సలు నచ్చదు. మీ పర్సన్ ఎంత ఈగోయిస్టిక్ అయినా, మిమ్మల్ని ఎక్కువ కంట్రోలింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ పర్సన్కి ఏంటంటే తను ఎంత అయినా ఎలాగైనా ఉండనివ్వండి, ఈగోయిస్టిక్గా ఉండనివ్వండి, లేదంటే యాటిట్యూడ్గా ఉండనివ్వండి, కానీ మీరు ఎవరితో మాట్లాడద్దు. అట్లా పొజెసివ్ నేచర్ ఉంది మీ పర్సన్లో. ఓకేనా, మీ గురించి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బాగా ఆబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఎనర్జీ ఏంటంటే 5 ఆఫ్ పెంటికల్స్. మీరు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఏంటంటే మీరు లవ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ నుంచి. మీరు ఇంత లవ్ ఇచ్చారు మీ పర్సన్కి, మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అట్లీస్ట్ ఒక కేరింగ్, ఒక లవ్ మాత్రమే, ఒక టైం మాత్రమే, ఎఫర్ట్స్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేశారు. అంతకంటే మెటీరియల్ థింగ్స్ లైక్ మీ పర్సన్ నుంచి మీకు డబ్బు కావాలి, లేదంటే బెనిఫిట్స్ కావాలి, అలా మీరు ఆలోచించలేదు. మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఓకేనా, ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మీరు డీల్ చేస్తున్న పర్సన్ ఏంటంటే తను ఇంతగా మీ గురించి ఆలోచిస్తున్నారు, అబ్సెస్ అవుతున్నారు. బట్ తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు అంటే నాకు అసలు ఫరకే పడదు. నాకు తెలిసి చాలా మంది వ్యూవర్స్ పర్సన్ వాళ్ళని బ్లాక్ చేసి పెట్టుంటారు ఇక్కడ. ఓకేనా, అండ్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ స్ట్రాంగ్గా ఉన్నారో, ఎమోషనల్గా డౌన్ అవ్వట్లేదో, మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా ఆబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు కానీ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఓకే, ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేశారు. అండ్ మీ పర్సన్ ఎలా అంటే చాలా మొండి పర్సన్ అనమాట. సారీ చెప్పరు, తగ్గరు. సో ఈయన ఏంటంటే తప్పులున్నా కానీ మీ పైన పడేసే టైప్ అనమాట. ఓకేనా, సో మీ పర్సన్ ఏంటంటే చాలాగా సెల్ఫిష్గా ఉంటున్నారు, చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడైతే చాలా మంది వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ బ్లాక్లో పెట్టి ఉంటాడు. కొంతమంది వ్యూవర్స్కి ఆల్రెడీ కొంతమంది పర్సన్ రీచ్ అవుట్ అయ్యారు, కానీ ఇక్కడ ఫిజికల్ అవ్వాలి మీతో అన్న ఒక ఇంటెన్షన్లో వచ్చి ఉంటారు. ఓకేనా, ఫిజికల్ అట్రాక్షన్ కోసం. ఇక్కడ చూస్తున్నట్టయితే లవర్స్ ఉంది. మీ పర్సన్ మీ మీద ఎంత ఈగో అన్నా చూపించినా, ఎంత యాటిట్యూడ్ చూపించినా కానీ తనకి మీ మీద ఉన్న అట్రాక్షన్ ఏదైతే ఉందో, మీరు కూడా ఈ పర్సన్తో ఒక స్పెషల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంజల్స్ చూసారు, ఇక్కడ పర్సన్స్ చూసారా. ఇక్కడ ఈ కార్డ్లో మీరు గమనించినట్టయితే ఈ పర్సన్ ఈ అమ్మాయి బాడీని చూస్తున్నాడు. ఓకే, ఈ అమ్మాయి ఏంజల్ని చూస్తుంది. అంటే ఈ పర్సన్ ఆమె బాడీ అట్రాక్షన్ అంటే ఆమె పైన ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతున్నాడు. అంటే మీ పర్సన్ మీ పైన అట్రాక్షన్ ఫీల్ అవుతున్నాడు. కానీ మీరు ఎలా అంటే మీ పర్సన్ సోల్తో కనెక్ట్ అయ్యారు. అంటే మీరు ప్రేమించారు, మీకు ఎమోషన్స్ ఉన్నాయి, కానీ మీ పర్సన్ ఏంటంటే అట్రాక్షన్తో మీతో కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్ డిజైర్, ఆశ ఏముందంటే మీతో ఫిజికల్ అవ్వాలని. ఓకే, సో మీ పర్సన్కి ఎక్కడ ఒక కనెక్షన్ కూడా, ఇక్కడ అట్రాక్షన్ ఉందండి, బట్ స్టిల్ ఇక్కడ ఏంజల్ ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ లవర్స్ అనే కార్డ్ ఏమంటామంటే సోల్మేట్ కార్డ్ అంటాం. ఓకేనా, అండ్ ఇక్కడ లవర్స్ అంటే మరి పూర్తిగా ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నట్టే లవర్స్ అంటే. కాకపోతే ఏంటంటే కొంచెం ఫిజికల్ నుంచి కొంచెం స్పెషల్ కనెక్షన్ అంటారు కదా. ఇప్పుడు మన లైఫ్లో చాలా మంది పర్సన్స్ ఉన్నా, ఒక 3 ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ పర్సన్తో ఉన్న ఒక కనెక్షన్ అనేది మీరు ఎవరితో ఫీల్ అవ్వట్లేదు. ఓకేనా, ఈ పర్సన్తో ఒక ఏంటంటే ఒక డిఫరెంట్ కనెక్షన్ మీరు ఫీల్ అవుతున్నారు. అది మీరు ఇప్పటివరకు ఎవరితో ఫీల్ అవ్వలేదు మీ లైఫ్లో అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట. మీ పర్సన్ కూడా సేమ్ మీతో ఉన్న కనెక్షన్ అనేది వేరే వాళ్ళతో ఫీల్ కాలేదు. ఓకేనా, మేబీ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ మీరు కొంచెం స్పెషల్. ఓకేనా, కానీ మీరు స్పెషల్ అన్నాననేసి మీకోసం డెసిజన్ తీసుకుంటున్నాడు, మీ విషయంలో పూర్తిగా మీ పర్సన్ పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అయితే నేను చెప్పను. ఓకేనా,
చెప్తాను ఎందుకు, ఓకేనా. ఇక్కడ చాలా మందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, చాలా మందికి లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు అండి. ఇది చాలా మందికి ఏమంటారు రెజనేట్ అవ్వదు, సూట్ అవ్వదు. కానీ కొంతమందికి నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉండొచ్చు, వేరే వేరే స్టేట్లో ఉండొచ్చు, లేదంటే కొంచెం బాగా ట్రావెల్ చేసి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మీ పర్సన్ రావాలంటే చాలా ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, అలా ఒక డిస్టెన్స్ ఉంది, ఓకేనా. మీ ఇద్దరి మధ్యలో నాకు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది, డిస్టెన్స్. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ డిస్టెన్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎంతగా ఎమోషనల్ ఉండాలో. ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే ఇప్పుడు రీడింగ్ చూస్తున్న వాళ్ళు చాలా ఎమోషనల్ అనమాట, చాలా చిన్న చిన్న వాటికే హర్ట్ అయిపోతారు, చిన్న చిన్న వాటికి ఏడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎమోషనల్, లైక్ మీకు ఎత్తులు జిత్తులు అంటారు కదా, ఈ మ్యానిపులేట్ చేయడం ఇవన్నీ మీకు రావు. మీరు ఏంటంటే నేను ఒక పర్సన్కి ప్యూర్గా లవ్ ఇస్తాను, నేను ప్రేమనిస్తా, ఆ పర్సన్ నుంచి ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేస్తా అన్న టైపు మీరు అనమాట. మీ పర్సన్ ఏంటంటే చాలా తెలివితేటలు, మ్యానిపులేట్ చేయడం, ఏదో తెలివితేటలు ఇవన్నీ ఎక్కువ అనమాట. ఇవన్నీ మీకు తెలీదు, మీకు రావు కూడా, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ మీరు, ఓకేనా. సో ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే మీ పర్సన్తో ఎవరైతే డీల్ చేస్తున్నారో మీరు మీ తప్పు లేకున్నా సారీ చెప్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది కాబట్టి మీ పర్సన్ ఎక్కడ మిమ్మల్ని వదిలేసి పోతారు అనేసి మీ పర్సన్ బ్లాక్ చేసినా కానీ మీరు ఎక్కువ డెస్పరేట్ అయిపోతున్నారు. లైక్ 10 మెసేజెస్ పెట్టేయడం, లేదంటే నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, అలాంటి మెసేజెస్ పెట్టకండి. ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే ప్రాక్టికల్ పర్సన్కి మనం అతిగా ప్రేమ చూపించామనుకోండి, ఆ పర్సన్ మనల్ని చాలా లీనియన్స్గా చూస్తాడు, ఓకేనా. ఎప్పుడైనా ఒక పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారంటే మీరు కంగారు పడకండి, ప్యానిక్ అవ్వకండి, ఓకేనా. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కొంచెం మెడిటేషన్ చేయండి, కొంచెం రియాలిటీ గురించి ఆలోచించండి, ఓకే. సో ఓకే, ఆ పర్సన్ బ్లాక్ చేశాడు, ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉండండి, కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేయండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, ఓకేనా. సో కొంచెం మీరు స్ట్రాంగ్ పెట్టుకున్నారు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు తను వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేశాడు అనుకోండి, రీచ్ అవుట్ అవ్వడం మానేసేయండి, మీరు కాల్ మెసేజ్ చేయడం ఆపేయండి, ఆ పర్సన్ నుంచి ఇనిషియేట్ వచ్చే వరకు ఆగండి. ఆ వచ్చే టైంలో అంతవరకు మీరు మీ లైఫ్లో హ్యాపీగా బిజీగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎంతసేపు ఆ పర్సన్ని తలుచుకొని బాధపడి ఏడవకండి, ఓకేనా. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కొద్దిగా ఫ్యామిలీ సొసైటీ గురించి ఆలోచిస్తారు, ఓకే. తన లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే డెవిల్ కూడా థర్డ్ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మాటలు మీ పర్సన్ చెప్పుడు మాటలు బాగా మీ పర్సన్ వింటారు. ఇది మీ అత్తగారు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మీరు ఎవరైనా మ్యారీడ్ పర్సన్స్తో డీల్ అవుతున్నట్టయితే ఆ పర్సన్ బాగా మీ లైఫ్లోకి వస్తున్నారు, పోతున్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, కానీ మీ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. తనకు నచ్చినప్పుడే మాట్లాడతారు, నచ్చినప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసి పడేస్తారు. మీకు ఎప్పుడు మాట్లాడాలనిపించింది అనుకోండి, ఆ పర్సన్ మీకు ఆన్సర్ ఇవ్వకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు బాగా వింటాడనమాట. సో థర్డ్ పార్టీ కూడా అట్లా మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. థర్డ్ పార్టీ ఎలా అంటే నేను చాలా రిలీజియన్, చాలా మంచి పర్సన్ని అన్నట్టుగా. చూడండి ఇక్కడ ఈ కార్డ్కి ఎంత తేడా ఉంది. ఇదేమో రిలీజియన్ లాగా కార్డ్ అనమాట. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు చెప్తున్నాడు. ఇక్కడ కీస్ ఉన్నాయి, మీరు చూసినట్టయితే ఇక్కడ తాళం చేలు ఉన్నాయి, చూసారా. అంటే మీ పర్సన్ ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా కీ పెట్టి తిప్పాలి, మీ పర్సన్ని ఎలా ఆడించాలి అనేది థర్డ్ పార్టీకి బాగా తెలుసు. ఇక్కడ డెవిల్ కార్డ్లో మీరు చూసినట్టయితే చైన్స్ అనేవి బంధించి ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్కి కార్మిక్ కనెక్షన్ అనేది ఉంది. కార్మిక్ కనెక్షన్ అంటే కార్మిక్ ఎప్పటి వరకు ఉంటుందంటే, ఒకవేళ మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ అవుతుంటే మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీతో, వాళ్ళిద్దరి మధ్య కార్మిక్ కనెక్షన్ అనేది ఉంది. అంటే బెనిఫిట్స్ కనెక్షన్ అనమాట. అది ఎమోషనల్ లవ్ కనెక్షన్ అయితే కాదు, ఓకే. ఇక్కడ మీ పర్సన్ చాలా పిరికి అండి, ఓకేనా. మీ పర్సన్కి ధైర్యమే ఉండదు. ఏంటంటే ఇప్పుడు ప్రయత్నించే ముందే గివప్ చేసేస్తారు, ప్రయత్నించే ముందే నా చేతులు ఎత్తేస్తాను, నా వల్ల కాదనేసి. ఇక్కడ మీ పర్సన్ భయం వల్ల మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు, మీకోసం ఎఫర్ట్స్ పెట్టలే, వాళ్ళ ఫ్యామిలీకి అగేనెస్ట్ వెళ్ళట్లేదు, లేదంటే థర్డ్ పార్టీకి భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ పిరికితనం వల్లనే మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఓకేనా. మీ పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను చాలా చేశాను, నేను అన్ని మోసాను, బరువులు మోసాను అన్నట్టుగా ఫీల్ అవుతారు మీ పర్సన్ ఇక్కడ. కానీ మీ పర్సన్ ఏం బరువు మోయలేదు. అసలు రియాలిటీ ఏంటంటే మీ పర్సన్ ఏం బరువు మోయలేదు. అలా డప్పు కొట్టుకుంటాడు మీ పర్సన్, ఏం చేసా. అతను మీ ఇంత ఎఫర్ట్ చేసి ఉంటే ఇలా స్టక్ ఎందుకు అవుతాడు?
కదా, ఇది లాజిక్ కదా. మీరు ఆలోచించండి, ఇక్కడ ఇంత కష్టపడుతున్నా అని పెద్ద చెప్తున్నాడు మీ పర్సన్. ఒకవేళ తను అంత కష్టపడ్డవాడైతే ఇట్లా స్టాండ్ తీసుకోకుండా ఎందుకు ఉంటాడు, ఎఫర్ట్స్ పెట్టకుండా ఎందుకు ఉంటాడు? ఇక్కడ మీ పర్సన్ స్టిల్ స్టక్ గానే ఉన్నాడు. కానీ మీ లైఫ్లోకి రావాలి, ఆ కనెక్షన్ని మిస్ అవుతున్నాడు. ఆ ఫిజికల్ కనెక్షన్ని, మీతో ఉన్న స్పెషల్ బాండ్ని, మీరు చూపించే కేర్ని, మీరు చూపించే ప్రేమని ఆ పర్సన్ చాలా మిస్ అవుతున్నాడు. సో అది తనకు కావాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని తను ఆలోచిస్తున్నాడు. చాలా మందికి ఇక్కడ ఏంటంటే 5 వీక్స్లో మీ పర్సన్ వస్తారు, లేదంటే 2 months తర్వాత మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా మందికి ఉన్నాయి, లేకపోతే 6 weeks తర్వాత. ఓకేనా, 5 weeks, 6 weeks ఆర్ 2 months తర్వాత మీ పర్సన్, లేదంటే 8 weeks తర్వాత. ఎందుకంటే ఇక్కడ కొన్ని టైం ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను, జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకేనా, సి అండి, ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే ఇన్సెక్యూర్ అయిపోతున్నారు బాగా. మా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా, మా పర్సన్. సి ఎంతసేపు మనం ఎందుకు ఇన్సెక్యూర్ అవుతున్నాం? ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎంత పట్టుకోవాలని ట్రై చేసినా కానీ, ఎంత మనం టైట్గా పట్టుకుంటామో అంతగా పర్సన్కి చిరాకు వస్తుంది. ఓకేనా, సి మనం నమ్ముతున్నాం, మనం ప్రేమనిచ్చాం, మన 100% మనం ఇచ్చిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనం ఇచ్చాం ఇక్కడ అంటే ఆ పర్సన్ తీసుకున్నాడు, మనం ఇచ్చాం. మనం ఇచ్చిన వాళ్ళం ఇంత ఇన్సెక్యూర్ అవుతే ఆ తీసుకున్న పర్సనే ఇన్సెక్యూర్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు ఎందుకు అంతగా ఇన్సెక్యూర్ అవుతున్నారు? అట్లా ఉండకండి. మనం ఎంత ఇన్సెక్యూర్గా ఉంటే మనం అంత లో అయిపోతాం, అంత వీక్ అయిపోతాం. ఓకే, సో ఎప్పుడైనా నమ్మకం పెట్టుకోండి లైఫ్లో. మన నమ్మకే మనని స్ట్రాంగ్గా ఉంచుతుంది. మీకు యూనివర్స్ అంటే బిలీఫ్ ఉంటే, యూనివర్స్ ఏం చేస్తున్నా, మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ క్రియేట్ చేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా కానీ దానికి ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. మీరు చూడండి, యూనివర్స్ చూస్తోంది. ఓకేనా, కొన్ని మన కళ్ళకు కనిపించవు, కొన్ని ఆ పర్సన్ చెడు అనేది యూనివర్స్కి తెలుసు. బట్ స్టిల్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీరు? ఎందుకంటే టక్కున ఒక పర్సన్ని నమ్మేస్తారు పూర్తిగా. ఎంత నమ్మేస్తారంటే ఆ పర్సన్ మీ ముందులా ఎంత మ్యానిపులేట్ చేసినా, మీకు నమ్మకం ద్రోహం చేస్తున్నా కానీ, మీరు చూసినా కానీ మళ్ళీ అరే నా పర్సనే కదా, మేబీ నేను చూసిందే రాంగ్ ఏమో అన్నట్టుగా అయిపోతున్నారు మీరు. తప్పుని చూడండి, దాన్ని బట్టి నడుచుకోండి, స్ట్రిక్ట్గా ఉండండి. ఇప్పుడు ఆ పర్సన్ ఎంత తిట్టినా సరే, కొట్టినా సరే, నన్ను మోసం చేసినా సరే, నన్ను ఏడిపించినా సరే, నేను ఏడుస్తా అని అనకండి. బాధ ఉంటుంది, మీరు ఒక లెవెల్ వరకు ఏడుస్తారు, ఎవరైనా ఏడుస్తారు, మీరైనా ఏడుస్తారు, నేనైనా ఏడుస్తాను. ఎవరికి బ్రేకప్ అనేది, బాధ అనేది ఈజీ కాదు తీసుకోవడం. బట్ స్టిల్ మీరు స్ట్రాంగ్గా ఉండాలని యూనివర్స్ కోరుకుంటుంది. అండ్ ముందు కూడా మీరు బోల్తా పడొద్దు ఇలాంటి పర్సన్స్ని నమ్మి. ఓకేనా, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, కానీ మీరు డీల్ చేయడం నేర్చుకోండి. మీ పర్సన్తో మీరు డీల్ చేయడం నేర్చుకుంటే మీరు హర్ట్ అవ్వరు మీ పర్సన్ వల్ల. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీ పర్సన్ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 4 of Swords అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం, నిద్ర పట్టకపోవడం, ఓవర్ థింక్ చేయడం లాంటి ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్లో. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఓవర్ థింకింగ్, ఇక్కడ పడుకొని ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు మీ పర్సన్, ఎస్పెషల్లీ నైట్ టైంలో. ఓకే, అండ్ నైట్ టైంలో ఎక్కువ మీ పర్సన్ మీకు గుర్తు వస్తూ ఉండాలి, లేదంటే మీకు కళలు వస్తూ ఉండాలి. మీ పర్సన్ సడన్గా మీ పర్సన్ గుర్తు రావడం, తన గురించి ఓవర్గా థింక్ చేయడం లాంటివి మీరు చేస్తూ ఉండాలి. ఇక్కడ డెత్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది మెజిషియన్ని. అంటే మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే అతి తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏంటంటే మీ లైఫ్లోకి ఎలా రావాలి, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, మీతో మళ్ళీ కనెక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్గా మీ పర్సన్ వస్తే మ్యారేజ్ కమిట్మెంట్ అంటారు. అప్పుడు ఈమె మ్యారేజ్ కమిట్మెంట్ అంటే తనని ఎలా బోల్తా కొట్టించాలి, ఎలా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా కూడా నాతో ఉండేలాగా ఎలా చేయాలి అనేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఓకేనా, చాలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కప్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉన్నాయి, సోర్డ్స్ ఉన్నాయి, వాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెంటికల్స్ మనీ రిప్రజెంట్ చేస్తుంది, కప్ ఎమోషన్స్, వాండ్ ప్యాషన్, సోర్స్ అనేవి ప్రాక్టికల్. సో ఏదో విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేశానైనా, ఎమోషన్స్ యూస్ చేశానా, మనీ యూస్ చేశానైనా, అట్రాక్షన్ యూస్ చేసి అయినా మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలని బాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకేనా, మిమ్మల్ని కొంచెం ఎప్పుడైనా మీ పర్సన్ మ్యానిపులేట్ చేస్తారు. ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే కొంతమందికి మ్యానిపులేషన్ అంటే ఏంటండి అనేసి అడుగుతారు. మ్యానిపులేషన్ అంటే ఏంటంటే మీ పర్సన్ వస్తారండి, ఇప్పుడు ప్రేమగా ఒక 2 మాటలు మాట్లాడారనుకోండి, మీరు కదిగిపోతారు. అరే నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు నీకంటే అందంగా ఎవరు లేరు అంటాడు. సో మీకు చాలా ఆనందం వేస్తుంది. ఆబ్వియస్గా మన పర్సన్ మనం పొగిడితే మనకు ఆబ్వియస్గా నచ్చుతుంది కదా. సో మీ పర్సన్ ఏం చేస్తాడంటే లైక్ మిమ్మల్ని ఏమంటారు ప్రశంసలతో ముంచెత్తాడనమాట. మిమ్మల్ని బాగా ఏమంటారు ప్యాషన్గా మీమైన అట్రాక్షన్తో కానివ్వండి, లేదంటే మనీ వల్ల కానివ్వండి, ఎట్లనో అట్లా సంథింగ్ ఏదో జాదూ చేస్తారంటారు. మెజిషియన్ లాగా ఒక జాదూ చేసేసి మిమ్మల్ని పడేస్తారు.
సో అది మీ పర్సన్కి బాగొచ్చు, అందులో మీ పర్సన్ సూపర్ డూపర్ అనమాట. సో అలా అనమాట. సో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే కర్ర విరగొద్దు కానీ పాము చావాలి, ఓకేనా. పర్సన్ ఏంటంటే కర్ర విరగొద్దు కానీ పాము చచ్చిపోవాలి అలా ఆలోచిస్తున్నారనమాట. తెలివిగా ఆలోచిస్తున్నారు, క్లెవర్గా మ్యానిపులేటివ్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో ప్రజెంట్లో, ఓకేనా. ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఎప్పుడైతే మీతో ఉంటాడో ఒక కనెక్షన్, ఇప్పుడు మీ పర్సన్ విషయంలో అందుకే మీరు వీక్ అవుతారు. ఎప్పుడైతే మీ పర్సన్ వస్తాడో బాగా ప్రేమ చూపిస్తాడు. ఇక్కడ ఈక్వల్ లవ్ కనిపిస్తుంది చూడండి. ఒక అబ్బాయికి ఎంత లవ్ ఇస్తుందో ఒక అమ్మాయి ఎంత లవ్ ఇస్తుందో ఒక అబ్బాయి కూడా అంతే లవ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈక్వల్ లవ్ ఉంది. మీ పర్సన్ ఈక్వల్ లవ్ ఇస్తున్నాడు, మళ్ళీ మీరు కూడా ఈక్వల్ లవ్ ఇస్తారు. మళ్ళీ మీ పర్సన్తో మీరు కమిట్మెంట్ అంటారు, మన పర్సన్ మీ పర్సన్ దూరం అయిపోతుంటాడు. సో అదనమాట ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. కమిట్మెంట్ గురించి ప్రాబ్లం వచ్చింది, లాయల్టీ గురించి ఇక్కడ, ఓకేనా. మీ పర్సన్ మీతో కనెక్షన్లో ఉండాలనుకుంటాడు కానీ మీరు కమిట్మెంట్, మ్యారేజ్ అవన్నీ చెప్పేసరికి మళ్ళీ పారిపోతాడు. సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీ పర్సన్ ఫీలింగ్స్. అండ్ ఇంకొక కార్డ్ మిగిలిపోయింది ఏంటంటే 6 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నాడు, మీతో సక్సెస్, విక్టరీ. అంటే ఇక్కడ ఏంటంటే తను మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు అని చెప్పాను కదా. మిమ్మల్ని ఎలా పొందాలి, ఎలా సక్సెస్ఫుల్గా మిమ్మల్ని పొందాలి అనేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు, ఓకేనా. మీ పర్సన్కి మీతో విషయాలు పంచుకోవడం, మీతో మాట్లాడడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఓకే. ఇది మాత్రం అబద్ధం కాదు. మీ పర్సన్కి మీతో మాటలు పంచుకోవడం, మీతో చెప్పడం, కొన్ని ఫ్రీగా చెప్పేస్తారు, కొన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకొని కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఆ బాండ్ ఉంటుంది మీతో. కాకపోతే ఏంటంటే మీ పర్సన్ కొంచెం సెల్ఫిష్ టైప్ ఆఫ్ అండి, అందుకని కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ కనెక్షన్ కావాలనుకుంటున్నారు, మీతో ఫిజికల్ ఇంటిమసీ కావాలనుకుంటున్నారు, మీతో ఒక ఆ మూమెంట్స్ ఏవైతే పాస్ట్లో ఉన్నా మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి మీతో అనేసి అనుకుంటున్నారు, ఓకేనా. సో ఇవ్వండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. ఇప్పుడు నేను మీ ఫీలింగ్స్ చూస్తాను, ఓకే, మీ పర్సన్ గురించి. ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు మీ పర్సన్ని పొందలేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు. స్టక్ అయిపోయారు, ఇక్కడ ఒక దగ్గర వేలాడుతున్నారు. చూసారా, ఒక పర్సన్ ఇక్కడ వేలాడుతున్నారు, నా అటు వెళ్ళలేకపోతున్నారు, నా ఇటు వెళ్ళలేకపోతున్నారు. సో స్టక్ అయిపోయారు అనమాట. ఇక్కడ మీ పరిస్థితి కూడా ఇదే అయిపోయింది, ఓకే. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్. చాలా మంది వ్యూవర్స్ ఇక్కడ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి, మీ పర్సన్ అంటే కొంచెం మీ పర్సన్ మర్చిపోవడానికి పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, పనులు ఎక్కువ చేయడం, సో దాట్ ఈ పర్సన్ ఏమంటారు గుర్తు రాకపోవడం, అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే మీరు ఎన్ని పనులలో ఉన్నా, ఏం పని చేస్తూ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కానీ మీ పర్సన్ మీ మైండ్లో నుంచి పోతలే. ఎందుకు పోతలే అంటే నేను చెప్తా ఏంటంటే, ఇటు సైడ్ మీ పర్సన్ సైడ్ కూడా డెవల్ ఉందని చెప్పినా కదా. మీ పర్సన్ మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే వాళ్ళతో మీకు ఒక కనెక్షన్ ఉంది, వాళ్ళతో మీకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతారో మీరు కూడా బాగా మిస్ అవ్వడం, లేదంటే వాళ్ళు సెక్షువల్ వైబ్స్ పంపిస్తారు. అంటే సెక్షువల్ వైబ్స్ పంపించడం అంటే ఎప్పుడైతే మీ పర్సన్ సెక్షువల్గా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకున్నా, ఆలోచించినా కానీ మీకు కూడా ఇక్కడ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. మీరు కూడా సడన్గా కూర్చొని సడన్గా మీ పర్సన్ ఏమంటారు గుర్తుకు రావడం, సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి మీరు ఫీల్ అవ్వడం, ఇవి కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు. అందరికీ సెక్షువల్ ఫీలింగ్స్ ఏవైతే నేను చెప్పానో ఫీల్ అవ్వడం, అవి కొంతమందికి ఫీల్ అవుతూ ఉండొచ్చు, అయినా అందరికీ రెజనేట్ అవ్వాలనేం రూల్ లేదు, ఓకేనా. ఏదైతే నాకు అనిపించిందో, నాకు ఇంట్యూషన్కి అనిపించిందో నేను చెప్పాను, ఓకేనా. అండ్ ఇట్లా అన్నారనేసి జడ్జ్ చేయొద్దు, ఓకేనా. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఉంది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వట్లేదు. మీకు అనిపిస్తుంది, మీరైతే ఇక్కడ ఫెడప్ అయిపోయారు. ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళని ఎమోషన్స్ చూపించడం మానేశారు. ఇంకా కొంతమంది ఎమోషన్స్ చూపిస్తున్నారు, స్టిల్ కొంచెం లో ఎనర్జీలో ఉన్నారు. కానీ కొంతమంది వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే ఇంకా చాలా విసిగిపోయాను, ఇంకా ఈ పర్సన్ రావాలి కానీ ఇంకా కట్టె తీసుకొని కొడతా అన్నంత కోపంలో ఉన్నారనమాట మీ పర్సన్ పైన మీరు, ఓకేనా. మీరు ఇక్కడ మీ ఎమోషన్స్ అనేవి షట్ డౌన్ చేసేసారు, మీ ఎమోషన్స్ అనేవి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మీరు కొంతమంది వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే రా చెప్తాను ఈ పని అన్నట్టుగా ఉన్నారనమాట, ఓకేనా. సో ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా మంచి విషయం ఏంటంటే మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ని, బట్ మీరు ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్ ఉండడానికి, అది మంచి విషయం అని చెప్తున్నాను నేను, ఓకేనా. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు ఎందుకు విసిగిపోయారంటే ఎంతసేపు మీరు వెయిట్ చేస్తున్నారు, తనకు నచ్చినప్పుడు మాట్లాడతాడు, లేదంటే లేదు, అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడు, ఎంతసేపు నేనే ఇస్తా కానీ ఈ పర్సన్ ఏమో ఇవ్వడు నాకు, లేదంటే మనీ హెల్ప్, ఏదైనా మనీ అవసరం ఉంటేనే నా దగ్గరకు వస్తాడు, స్వార్థంగా బిహేవ్ చేస్తాడని మీకు అసలు నచ్చట్లేదు మీ పర్సన్ మీద మీరు చాలా కోపంగా ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు కోపంగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం మర్చిపోలేకపోతున్నారు, స్టక్ అయి ఉన్నారు, ఓకేనా. మీరు పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేదు కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, ఇది నాకు నచ్చింది, ఓకేనా. అండ్ మంచి విషయం కూడా ఇక్కడ ఏంటంటే డెత్ కార్డ్ క్లారిఫై చేస్తుంది స్ట్రెంగ్త్ని. ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే
వాళ్ళ ఎమోషన్స్ని చూపించడం మానేశారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఎమోషన్స్ని, మీరు వీక్నెస్ని మీ పర్సన్కి చూపిస్తున్నట్టయితే మీరు చూపించకండి. ఇక్కడ ఏంటంటే డెత్ కార్డు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైతే మీ పర్సన్కి ప్రేమని, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, అలాంటి ఎమోషన్స్ మెసేజెస్ మీ పర్సన్కి చూపిస్తున్నట్టయితే, చెప్తున్నట్టయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీ వీక్నెస్ చూపించకండి, మీ పర్సన్కి మీరు వీక్ అని చూపించకండి. మీ పర్సన్కి మీరు వీక్ అని చూపిస్తే ఏంటంటే మీ పర్సన్ ఇంకా గ్రాంటెడ్గా తీసుకుంటాడు. ఓకేనా? సో వ్యూవర్స్కి ఎవరైతే ఉన్నారో పాస్ట్ని బాగా మిస్ అవుతున్నారు, మీ పర్సన్తో ఉన్న మెమరీస్ బాగా మిస్ అవుతున్నారు. ఒక్కొక్కసారి మీకు ఎలా అనిపిస్తుంది అంటే అరే వెళ్ళి పర్సన్కి మెసేజ్ చేసేద్దామా, కాల్ చేసేద్దామా అన్నంతగా మీకు గుర్తొస్తాడు మీ పర్సన్. బట్ స్టిల్ చాలా మంది వ్యూవర్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు, చాలా మంచి విషయం. అండ్ కొంతమంది అయితే ఏమంటారు మెసేజ్ చేసేస్తున్నారు కొంతమంది. దానివల్ల ఏంటంటే మీ పర్సన్ నుంచి ఉల్టా రియాక్షన్ వస్తుంది. మీ పర్సన్ ఈగో చూపించడం, మళ్ళీ అసలు రెస్పాండ్ అవ్వకపోవడం, మెసేజ్ చూడడం, అసలు రియాక్ట్ అవ్వకపోవడం, సీన్ చేయడం, మెసేజ్ కానీ రిప్లై ఇవ్వకపోవడం, అట్లాంటివి చేస్తున్నారు. ఓకేనా? సో అలాంటివి మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నట్టే మీరు మెసేజ్ చేయకండి. ఓకేనా? ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా మారాలంటే మీరు స్ట్రిక్ట్గా ఉండాల్సింది. ఓకేనా? ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి. ఓకేనా? తను చేసిన తప్పుకి తను సారీ చెప్పాలి అనేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో డెఫినెట్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదేం తప్పు కాదు. ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎంతని బాధ పెట్టారంటే తన నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం ఏం తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్స్ని బట్టి కూడా మీరు విసిగిపోయారు. ఎంతసేపు మెల్లగా వస్తాడు మీ పర్సన్, ఏం యాక్షన్ తీసుకోడు, వచ్చిన మెల్లగా వస్తాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, అసలు సరిగ్గా రియాక్ట్ అవ్వడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ పర్సన్తో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. ఇక చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి, మీరు ఒక మ్యారేజ్ కావాలనుకుంటున్నారు, తనతో ఒక ఫుల్ఫిల్మెంట్ లైఫ్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ కప్పులు ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇలాంటి ఒక అందమైన ఫ్యామిలీ మీ పర్సన్తో కావాలని మీరు కోరుకుంటున్నారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్తో మీరు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ నుంచి ఏం పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక లవ్, మీ పర్సన్ ఎమోషనల్ చూపించాలి, లవ్ చూపిస్తే చాలు, మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకుంటే చాలు, ప్రేమగా చూసుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్. ఓకేనా? ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు విసిగిపోయారు థర్డ్ పార్టీ వల్ల. మీ పర్సన్ ఎంతసేపు థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు విని లేదంటే స్వార్థంగా ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టారు. అండ్ ఇక్కడ ఏమంటే మీరు టీమ్ వర్క్ కావాలనుకుంటున్నారు. టీమ్ వర్క్ అంటే మీరు ఎంత చేస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే చేయాలని మీరు కోరుకుంటున్నారు. ఎంతసేపు మీరు ఎక్కువ చేస్తూ మీ పర్సన్ ఏమి ఇన్వెస్ట్ చేస్తలేదు, మీ పర్సన్ ఏం చేస్తలే అంటే ఎంతసేపు మీరే చేస్తుంటారు చెప్పండి. సో అది మీకు నచ్చట్లేదు. మీరు ఎంత చేస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే చేయాలనేసి మీరు కోరుకుంటున్నారు మీ కనెక్షన్లో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే హీల్ అవుతున్నారు. చాలా మంది వ్యూవర్స్లో ఏంటంటే మీ పర్సన్ ఇప్పటివరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు, కొంచెం దూరం పెట్టడం నేర్చుకున్నారు. ఓకేనా? చాలా మంది ఇక్కడ ఇంకా లో ఎనర్జీలో ఉండొచ్చు, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఎనర్జీని కాపాడుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి హర్ట్ చేస్తే అండి మీ పర్సన్తో డీల్ అయ్యే పద్ధతి ఏంటంటే ఒకటండి, మీరు 10 మెసేజ్లు చేయడం, మీ ఎమోషన్స్ చూపించడం మానేసేయండి. కానీ మీ పర్సన్ వచ్చినప్పుడు మీ పర్సన్ అంతటా మీరు మీ పర్సన్ తనంతటా తను వచ్చినప్పుడు మెసేజ్కి రిప్లై ఇవ్వండి. కాకపోతే హాయ్ అంటే హలో అనండి, ఎలా ఉన్నా అంటే బాగున్నా, అంతవరకే ఉండండి. కానీ మీరు డెస్పరేట్ అయ్యి మళ్ళీ తను మెసేజెస్ చూడలేదు, ఒక్క మెసేజ్ చూడలేదని 10 మెసేజ్లు 11 మెసేజ్లు పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడిప్పుడే కొంచెం అబ్సెస్ అవుతున్నారు మీ సైడ్. సో దట్ అది ఇంకా మీ సైడు స్ట్రాంగ్నెస్సే ఉండాలి, మీరు స్ట్రిక్ట్గానే ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ సైడ్ చాలా మంది ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ కొంచెం అబ్సెస్డ్. ఎందుకంటే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు కూడా మర్చిపోలేకపోతున్నారు, స్ట్రక్ అయ్యారు మీ పర్సన్ పైన. ఎందుకంటే ఇక్కడ మీరు చిరాకు పొందారు మీ పర్సన్ వల్ల. ఏంటంటే మీ పర్సన్ స్టాండ్ తీసుకోవట్లే, వస్తున్నాడు పోతున్నాడు ఇష్టం ఉన్నట్టు. సో ఇక్కడ మీ పర్సన్ సైడ్ ఏంటంటే మీ పర్సన్ ఎలా మ్యానిపులేట్ చేయాలి మిమ్మల్ని అనేసి ఆలోచిస్తున్నారు. ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో చాలా మంచి విషయం. ఓకేనా? సో ఇదండి మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్, యూ వర్సెస్ దెమ్. అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఏం ఫోర్స్ లేదు. లైక్ కూడా చేయండి మీకు నచ్చితేనే. ఎవరికైతే నచ్చి లైక్ చేయకుండా మర్చిపోతారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? నేను గైడెన్స్ తీస్తాను ఇప్పుడు, ఒక 2-3 కార్డ్స్ గైడెన్స్ కూడా తీస్తాను మీకోసం. ఓకే? అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో టైటిల్లో నంబర్ ఉంటుంది 6300509679. ఓకేనా? సో మీరు వాట్సాప్ చేయొచ్చు నాకు, డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకేనా? అండ్ ఫ్రీ ఉండదండి, పెయిడ్ రీడింగ్స్ ఉంటాయి. అండ్ నేను అఫోర్డబుల్ ప్రైసే పెట్టాను, తక్కువనే పెట్టాను. ఓవర్గా మరీ మీరు ఎఫోర్డ్ చేయలేనంతగా ఓవర్గా ప్రైసెస్ అయితే నేను పెట్టాను. ఓకేనా? సో ఓకే అండి,
మీ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫైనల్గా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో యూనివర్స్ గైడెన్స్ అనేది నేను డైలీ ట్రై చేస్తాను తీయడానికి, ఎందుకంటే గైడెన్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం తప్పుడు రైట్ పాత్లో వెళ్ళాం, అప్పుడు యూనివర్స్ గైడెన్స్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ మనం సరైన దారిలో వెళ్ళడానికి యూనివర్స్ అనేది చాలా గైడ్ చేస్తుంది మనని. ఓకేనా? సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఎంపరర్, King of Wands, 10 of Wands, 2 of Cups, 7 of Pentacles, King of Pentacles. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ బీ ఎంపరర్. ఇక్కడ ఎంపరర్ ఏంటంటే తన పని తను చూసుకుంటాడు, తన పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేస్తాడు, తన ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేస్తాడు, ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. ఎవరైనా తనని హర్ట్ చేయాలంటే ఎవరు హర్ట్ చేయలేరు తనని. అండ్ వర్కహాలిక్ అండి ఎంపరర్. ఏంటంటే వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అంటే ఈ క్వాలిటీస్ అన్ని మీలో రావాలని యూనివర్స్ చెప్తుంది. మీరు కూడా వర్కహాలిక్ అయిపోండి, వర్క్ పైన ఫోకస్ చేయండి, ప్రాక్టికల్గా ఉండండి. ఎవరు మిమ్మల్ని హర్ట్ చేసినా కానీ మిమ్మల్ని హర్ట్ చేసే అంత ఇది ఏ పర్సన్కి ఉండొద్దు. మీరు హర్ట్ చేసేస్తే ఈజీగా హర్ట్ అయిపోయే రకంగా ఉండొద్దు అని యూనివర్స్ చెప్తుంది. ఓకేనా? ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి ఏంటంటే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ కావాలంటే మీరు ప్రాక్టికల్గా ఉండాలని యూనివర్స్ చెప్తుంది. అండ్ మీ లైఫ్లో బిజీ అవ్వండి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చేసి అలసిపోయారు, మూసి అలసిపోయారు బరువుని. ఇంకా మీరు బరువు మోయకండి, రిలాక్స్ అవ్వండి, మీ మీద మీరు ఫోకస్ చేయండి అని యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది వ్యూవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాల్ మెసేజ్ చేయండి. కొంతమంది అంటారు నా పర్సన్ మెసేజ్ చేస్తలేడు, కాల్ చేస్తలేడు అనేసి. మీరు వెయిటింగ్ పొజిషన్లో ఎందుకు ఉంటున్నారు? ఎంతసేపు మీరు ఫోన్ చూస్తారా? మీ పర్సన్ కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చినా? ఆ డెస్పిరేషన్ ఉండకండి. ఆ డెస్పిరేషన్లో మీరు ఎన్ని సంవత్సరాలైనా ఉండండి, కానీ మీ పర్సన్ నుంచి కాల్ రాదు. ఆ డెస్పిరేషన్ అనేది మిమ్మల్ని ఇంకా వెయిట్ చేపిస్తుంది, మిమ్మల్ని లో ఎనర్జీలోకి తీసుకెళ్తుంది తప్ప వెయిటింగ్ ఎనర్జీ మానేయండి. మీ లైఫ్లో మీరు ఎంత బిజీ అయిపోండి అంటే అసలు మీ పర్సన్ గురించి మీరు పర్సన్ గుర్తుకొస్తారులే, మరి మొత్తం మర్చిపోం కానీ డెస్పిరేషన్ ఎనర్జీలో పోకండి. ఓకేనా? ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కెరియర్లో మీకు గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, స్టేబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏదైనా హయ్యర్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారంటే దాంట్లో మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ గురించి ఎస్పెషల్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారో వ్యూయర్స్, వాళ్ళు బిజినెస్ గురించి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే స్టార్ట్ చేయండి. ఒక స్టెప్ తీసుకోండి ఫార్వర్డ్గా. ఓకేనా? డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ ఏంటంటే 2 of Cups ఎనర్జీ ఉంది. ఇక్కడ మీ పర్సన్ నుంచి ఈక్వల్ లవ్ కావాలంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇంకొకటి ఇక్కడ ఈక్వల్ లవ్ ఉంది కదండి, అబ్బాయి ఎంత ఇస్తున్నాడో అమ్మాయి కూడా అంత ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మీ పర్సన్ ఇవ్వట్లేదంటే మీరు ఆ ఒక స్టెప్ దగ్గర ఆగిపోండి. మీ పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఈక్వల్ లవ్ ఉండాలి. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా. మీ పర్సన్ 50% ఇస్తే మీరు కూడా 50% ఇస్తేనే లవ్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు మీరు 50% ఇస్తున్నారు, మళ్ళీ 100% ఇస్తారు, మీ పర్సన్ 10% కూడా ఇస్తలేరంటే మీరు ఎందుకు ఇస్తున్నారు అక్కడ? సో ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి. చాలా మందికి చెప్తాను ప్రాక్టికల్గా ఉండండి అని. ఎందుకు చెప్తానంటే మీరు అనిపించవచ్చు ఈమె ఎందుకు ఊగే ప్రాక్టికల్గా ఉండు అంటది, ఆమెకు ఏమైనా పిచ్చా అనుకుంటారు. సో కొంతమంది అలా అనుకుంటారు. ఓకేనా? అందరిని నేను ఏం జడ్జ్ చేయట్లా, అందరిని అనను కూడా. కానీ ఏంటంటే అండి, మన లైఫ్లో మనం ఎప్పుడైతే మనం విలువ ఇస్తామో అప్పుడు చాలా మటుకు మన లైఫ్లో చేంజ్ అవుతాయి. నేను ప్రతి వీడియోలో ఎందుకు ఇలా చెప్తూ ఉంటానంటే అట్లీస్ట్ ఒక్కరికైనా నేనేం చెప్పాలనుకుంటున్నా అర్థమైనా నాకు సంతోషమే, ఒక్కరు రియలైజ్ అయినా నాకు సంతోషమే. ఓకేనా? సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఓకేనా? నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక 5-10 seconds టైం పడుతుంది, అంతేం పట్టదు. అండ్ మీకేం మీ డబ్బులు పోవు కదా. సో ఓకేనా? నెక్స్ట్ రీడింగ్లో కలుస్తానండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్లో నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా రీడింగ్స్ చూస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. మీ ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతాను, లైక్ కూడా చేస్తాను. ఓకేనా? సో మీ ప్రతి ఒక్క లైక్, కమెంట్స్ నాకు ముఖ్యమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకేనా? బాయ్.